హలో అండి. ఈరోజైతే మనం ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 3 విషయాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచెల్లి రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని స్కిప్ చేయకండి. నెంబర్ 2, మీరు తీసుకునే ఫుడ్ అండ్ వాటర్, ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఎలా అంటే, మీ బేబీ మంచిగా చెబ్బిగా కావాలి, మా బేబీ మంచిగా వెయిట్ ఉండాలి అనంటే ఖచ్చితంగా మీరు మంచిగా తినాల్సిందే. సో, తింటేనే బేబీ వెయిట్ వస్తుంది. అది మైండ్‌లో పెట్టుకోండి. మనం తినే ఆహారాన్ని బట్టే బేబీ వెయిట్ అనేది దాని మీద ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్ ఎటువంటిది అనే దాని మీదనే బేబీకి ప్రోటీన్స్ అయినా, మినరల్స్ అయినా అందేది. కనుక మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే బిడ్డ కూడా అంత మంచి ఆరోగ్యంతో పుడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నెక్స్ట్ వాటర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ రోల్ అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఒక బండ గుర్తుపెట్టుకోండి. హస్బెండ్స్, ప్లీజ్ మీరు మీ వైఫ్‌కి దగ్గరుండి వాటర్ ఎక్కువ ఇవ్వండి. ఇంట్లో ఉన్న పేరెంట్స్ అయినా ఎవరైనా సరే. ఎందుకంటే బేబీకి చాలా మెయిన్ రోల్ వచ్చేసి వాటరే ప్లే చేస్తుంది. ఎందుకు అంటే, బేబీకి మీరేమనుకుంటారంటే, నేను ఒక్కదాన్ని తిన్నా కదా సరిపోతుంది, నేను ఒక్కదాన్ని తాగాక సరిపోతుంది. కాదండి, ఏదైనా డబల్ ఇంటేక్ అంటే ఇక్కడ నుంచెల్లి మీరు తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, 2 కూడా మీకు మీ బేబీకి అందేలాగా చూసుకోవాలి. కనుక ఏది తీసుకున్నా డబల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ రోల్ అంటే, మనకు మొత్తం మీకు తెలుసు, ఉమ్ము నీరు మీదనే బిడ్డ ఆరోగ్యం కానీ ఆధారపడి ఉంటుంది. బెడ్ లాగా బేబీ కడుపులో ఒక బెడ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది. దానికి చుట్టూ ఈ ఫ్లూయిడే బేబీని ఫ్లోట్‌గా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక ఈ ఉమ్ము నీరు మీకు పెరగాలంటే, ఉమ్ము నీరు మీకు కరెక్ట్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు వాటర్ తీసుకోవాల్సిందే. అది వాటర్ కావచ్చు, కొన్నటి వాటర్ కావచ్చు, లేదు అంటే ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు. ఇలా లిక్విడ్ రూపంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకండి. అండ్ దిస్ ఇస్ సమ్మర్‌లో అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీగా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. మజ్జిగలు కానీ, వాటర్ కానీ, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి చాలా ఎక్కువ తీసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే డాక్టర్స్ అలా తీసుకొని ఖచ్చితంగా చేయండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీ బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్స్, ఇవైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మంత్కి చాలా డిఫరెంట్ టెస్టులు, డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా చూసుకోండి. ఎందుకు అనంటే, చిన్న లోపాలతోని పుట్టే పిల్లలు అన్నీ కూడా ఇప్పుడు ఇటువంటి స్కాన్స్, బ్లడ్ టెస్ట్‌లోనే మనకు తెలిసిపోతాయి. అవి తెలియక చాలామంది చేయించుకోక స్కిప్ చేసుకొని పిల్లలు పుట్టాక చాలా వరకి స్ట్రగుల్ అవుతున్నారు. సో, ప్లీజ్ పేరెంట్స్, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలామందిని చూసాము. కొంచెంమంది తెలిసి, కొంతమంది తెలియక చిన్న మిస్టేక్స్ ద్వారా చిన్నవే ఎందుకు రాస్తే కూడా ఎందుకు మేము చేయించుకోవాలనుకోని, లేకపోతే డబ్బులు ఎక్కువైనాయనో, ఇలా చాలామంది చాలా రకాలుగా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కిప్ చేయడం వల్ల మీ బేబీ హెల్త్ కంప్లీట్‌గా మీకు డీటెయిల్స్ తెలియదు. కొన్ని స్కాన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయి. అవి ఏంటనేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. తప్పకుండా చూసేయండి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా టెస్ట్‌లును, బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు ఎటువంటి కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, సెల్ఫ్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఎందుకంటే సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల మీరు తీసుకునే ఏ మెడిసిన్ అయినా సరే మీ బేబీ మీద ప్రాబ్లం చూపిస్తుంది. కనుక మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ మీకు మెడిసిన్స్ ఇస్తారు సపరేట్‌గా. అవి మాత్రమే వాడాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కూడా బేబీకి ప్రాబ్లం అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో, నార్మల్ మెడిసిన్‌కి, ప్రెగ్నెంట్ వేసుకునే మెడిసిన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇష్టం వచ్చినట్టు ప్రీవియస్ లాగా మెడిసిన్స్ వాడొద్దు. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ పార్ట్ 2లో నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి.